హలో అండి అందరికీ. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించిన అంశాల్లో మహిళలకు రక్షణ కూడా ఒక కీలకమైన అంశం అనమాట. మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఏదైతే సుగాలి ప్రీతి అని చెప్పేసి ఒక పాప చనిపోయింది. ఆ పాప చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సరైన రీతిలో జరగలేదు అని చెప్పేసి ఏదైతే వాళ్ళ అమ్మగారు సుగాలి ప్రీతి అమ్మగారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో పోరాటం అయితే చేయడం అయితే జరిగిందనమాట. అయితే అప్పుడు ఆ అంశాన్ని పోరాట రూపంగా మలిచి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుతం అప్పుడు పార్టీ నాయకుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన ఈ అంశాన్ని అయితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారనమాట. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని చెప్పేసి అప్పట్లో ఒక పెద్ద ఉద్యమాన్నే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి ఇంటిని సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా మొదటి కేసు సుగాలి ప్రీతి కేసునే టేకప్ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు మీద ఇంట్రెస్ట్ చూపట్లేదనమాట. ఏదైతే ఈ తల్లిగారు ఏదైతే సుగాలి ప్రీతి అమ్మగారు ఆరోపిస్తున్నట్లు ఏదైతే ఆ కాలేజీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. సంథింగ్ ఏదైతే ఆ పిల్లకి న్యాయం జరగల, ఏదైతే ఆ పిల్ల 8 సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ అంశాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చారు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పుతున్నారని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించు, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించు ఆమె కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. అధికారంలో రావడానికి అయితే ఈ అంశాన్ని వాడుకున్నారులే కానీ వచ్చి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆమె మరొకసారి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, ఆ పిల్లని చంపడం వల్ల న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ పిల్ల చనిపోయి ఆగస్టు 19వ తారీఖు చనిపోయింది అనమాట. ఆగస్టు 19వ తారీఖు నుంచి అయితే సుగాలి ప్రీతి అమ్మగారు మరొక ఉద్యమాన్ని, ఆ పిల్లకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని మొదలు పెడుతున్నారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.